Praise the Lord. ఏదెను తోట బయట ఆదాము హవ్వలకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆహారం కోసం వాళ్లు కష్టపడి పని చేయవలసి వచ్చింది. అందమైన ఫలవృక్షాలకు బదులు తమ చుట్టూ ముండ్ల పొదలు, గచ్చ తుప్పులు పెరిగడం వాళ్లు చూశారు. ఆదాము హవ్యలు దేవునికి అవిధేయత చూపించి ఆయనకు స్నేహితులుగా ఉండడం మానుకున్నప్పుడు అలా జరిగింది. అంతకంటే దారుణమేమిటంటే, ఆదాము హవ్యలు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఒకానొక చెట్టు పండు తింటే చనిపోతారని దేవుడు వాళ్లను హెచ్చరించాడని జ్ఞాపకం చేసుకోండి. వారు అలా తిన్న రోజునే చావుకు దగ్గరయ్యారు. వాళ్లు దేవుని మాట వినకపోవడం ఎంతటి బుద్ధిహీనతో కదా. ఆదాము హవ్యల పిల్లలు, దేవుడు తమ తల్లిదండ్రులను ఏదెను తోట నుండి బయటికు పంపించిన తరువాతే పుట్టారు. అంటే పిల్లలు కూడా ముసలివాళ్లే చనిపోతారు. ఆదాము హవ్యలు దేవునికి విధేయత చూపించి ఉంటే వాళ్ల పిల్లలు సంతోషంగా జీవించేవారు. వాళ్లందరూ భూమ్మీద సంతోషంగా నిరంతరం జీవించేవారు. ఎవరూ ముసలి వాళ్లయ్యేవారు కాదు, రోగులై చనిపోయే వారు కాదు. ప్రజలు సంతోషంగా నిరంతరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజు వాళ్లు అలా తప్పకుండా జీవిస్తారని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భూమంతా అందంగా ఉండడమే కాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. భూమ్మీద ప్రతి ఒక్కరు మిగతా అందరికీ, అలాగే దేవునికి మంచి స్నేహితులై ఉంటారు. కాని హవ్య ఇక ఎంతమాత్రం దేవునికి స్నేహితురాలు కాదు. అందుకే పిల్లలని కనేటప్పుడు ఆమెకు చాలా కష్టమయ్యింది. ఆమె వేదన అనుభవించింది. యెహోవాకు అవిధేయత చూపించడం ఖచ్చితంగా ఆమెకు ఎంతో దుఃఖాన్ని కలిగించిందని మీరు అంగీకరించగలరా? ఆదాము హవ్యలకు చాలామంది కుమార్తెలు పుట్టారు. వాళ్లకు మొదటి కుమారుడు పుట్టినప్పుడు అతనికి కయీను అని పేరు పెట్టారు. రెండవ కుమారునికి హేబేలు అని పేరు పెట్టారు. వారికి ఏం జరిగిందో నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.